ఈ దినం ఏర్పాటు చేయబడిన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుడు తన ఉద్దేశం బట్టి, తన ప్రణాళికను బట్టి మరొక ఆదివారాన్ని God has given such a important and such a valuable in our life. దేవుడు తన అమూల్యమైన ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన ఏర్పాటును బట్టి, the divine plan of God, the eternal plan of God about the God's people. దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన బట్టి, ఆయన ఏర్పాటు, ఆయన ఉద్దేశము, ప్రణాళికను బట్టి మరొకసారి మరొక ఆదివారం దేవుని మందిరానికి రావడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి. So we are glorifying the name of the Lord Jesus Christ. We are exalting the name of the Creator of the universe. ఆ సర్వసృష్టి కలిగిన దేవుని మరొకసారి ఆరాధన చేయడానికి ఆయన అమూల్యమైన మాటలు వినే కృపణ దేవుడు మనకు ఇచ్చాడు. ఎందుకంటే if you meditate from book of Genesis to Revelation, ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక మాట చెప్పాలంటే కొన్ని వేల లక్షల వచనాలు ఉన్నాయి. ప్రతి వచనము, every word in the Bible, every sentence in the Bible, every verse in the Bible, every chapter in the Bible, every book in the Bible. ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కొన్ని కోట్ల గ్రంథాలు ఉన్నాయి. ఎడ్యుకేషనల్ బుక్స్ ఉన్నాయి, మెడికల్ బుక్స్ ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి, తాత్విక గ్రంథాలు ఉన్నాయి. ఇలాగ అనేక కోట్ల గ్రంథాలు ఉన్నాయి. కానీ ఈ గ్రంథాలన్నింటిలో కూడా విలువైనది ఏంటంటే బైబిల్. అందుకే బైబిల్ గ్రంథం మొదటి పేజీలో చూడండి, అట్ట మీద ఏమంటదంటే పరిశుద్ధ గ్రంథం అని ఉంటారు తెలుగులో. అది ఇంగ్లీష్ లో అయితే ఏమంటారు, హోలీ బైబిల్ అంట. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడిన గ్రంథమే బైబిల్ గ్రంథం. దేవుడిచ్చే ఆదరణ గొప్పది. ద కంఫర్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ఎటర్నల్, ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ ఇస్ ఎటర్నల్, ద రిడెంప్షన్ ఆఫ్ గాడ్ ఇస్ ఎటర్నల్. దేవుడు ఇచ్చిన ఆదరణ గాని, ఆయన నెమ్మది గాని, ఆయన ఆశీర్వాదము గాని, ఆయన విమోచన గాని అది శాశ్వతమైనది. అటువంటి జీవము కలిగిన దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు ఆయన మందిరానికి రావడానికి, ఆయన అమూల్యమైన మాటలు వినడానికి. బిగ్ డేస్ లో మన సమయాన్ని ఎక్కడెక్కడ గడుపుతుంటాం. బిగ్ డే చిల్డ్రన్ గో టు ద స్కూల్ అండ్ పీపుల్ గో టు కాలేజ్, బెటర్ గవర్నమెంట్ గో టు ద ఆఫీస్. కానీ ఆదివారం మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తామో, దేవుని మాటలు మనం వింటామో, దేవుని సందులో ఆయన పాటలు పాడి ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన నామాన్ని గణపరుస్తామో, మన హృదయంలో గొప్ప ఆదరణ ఏర్పడుతుంది, మన హృదయంలో గొప్ప నెమ్మది ఏర్పడతారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికమైన, భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవులు దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఎవ్రీ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ అంటే డివైన్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అంట. అది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం అవ్వచ్చు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అవ్వచ్చు. దేనికి వాక్యంలోకి వెళ్దాం. సో those are the Bible should start the first epistle of Corinthians chapter 2 verses 9. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందుని గురించి దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు. ఒకసారి హల్లి చేద్దామా, ఒక్కసారి మీకు హల్లి చెబుదా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఫస్ట్ అపోస్టల్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 2 verses 9. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట మనకు కనిపిస్తుంది. ఏమనంటే, దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ హిస్ పీపుల్. అనగా దేవుడు తన ప్రజలకి ఏమి సిద్ధపరిచాడు అన్న దాన్ని మనం ధ్యానించినట్లయితే అనేకమైన వాటిని మనం సిద్ధపరిచాడు. ఒక మాట తెలుసా, తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలకి ఎన్నో సిద్ధపరుస్తారు. అంటే ఆడపిల్లలు మన ఇంచుమించు ఒక 5 నెలలు అనుకుంటారు. ఒక బాగా బర్త్డే అంటే నన్ను పిలిచారు ప్రార్థన చేయడానికి. ఆ బిడ్డకి ఎక్కువ సంవత్సరాలు ఉండదు, మేబీ 5 years, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటుంది.
ఆ బిడ్డ బర్త్డే పిలిచారు, బాగా పోటీస్తారు. నేను అట్లా బిడ్డ గారు ప్రార్థన చేయడానికి పిలిచాడు. నేను వెళ్ళాడుగా బిడ్డ తీసుకొచ్చాను. ఆ బిడ్డ తీసుకొచ్చి ఏం కనిపిస్తుంది తెలుసా? అక్కడ నిండా నేను అనుకుంటున్నాను 30 తొలల బంగారం వేసి అంతేనా. అంటే తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎన్నో వారి ఎడ్యుకేషన్, వారి చదువు గురించి అవ్వచ్చు, వారి భవిష్యత్తు గురించి అవ్వచ్చు, వారి క్షేమం కొనడానికి అవ్వచ్చు. The parents used to prepare so many things for the children. ఎందుకంటే వారి గర్భంలో పుట్టారు కాబట్టి, వారి శరీరంలో శరీరం, రక్తంలో రక్తం కాబట్టి బిడ్డల కొరకు తల్లిదండ్రులు ఎన్నో సిద్ధపరుస్తారు. అదే విధముగా దేవుడు కూడా మనకు రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు మోక్షకుడైన యేసయ్య కూడా మన కొరకు ఎన్నో సిద్ధపరుస్తారు. అంతే ఎన్నో ఆశీర్వాదం. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుళ్ళు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అమ్మ నా దేవుడు నా పంచ ఆశీర్వాదం ఇచ్చారు, లేక 100 ఆశీర్వాదాలు ఇచ్చారు నా జీవితంలో. నేను పుట్టినప్పటి నుండి యేసయ్య తెలుసుకున్నప్పటి నుండి లేకపోతే 1000 ఆశీర్వాదాలు ఇచ్చాడు, లేకపోతే 20,000 ఆశీర్వాదాలు ఇచ్చాడు అనుకుంటారు. కానీ every divine and material blessing in the Lord Jesus Christ. యేసుక్రీస్తునందు ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవులు ఎవరు ఉన్నాయంటే యేసుక్రీస్తునందు ఉన్నారు. ఆయనలో లేని ఆశీర్వాదము లేదు, ఆయనలో లేని ఆదరణ లేదు, ఆయనలో లేని నెమ్మది లేదు, ఆయనలో ఎవరైనా విమోచన అంటే ఏమి లేదు. ఈ లోకంలో మానవుడని ఒక్కసారి యేసయ్య మోకరించి, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ బ్లెస్సింగ్ లార్డ్, నాయన నీ ఆశీర్వాదంతో నింపు, నీ రక్షణతో నింపు, నాయన నీ విమోచనతో నింపుని. ఈ భూమి మీద ఏ మానవుడైనా, అమెరికన్ అవ్వచ్చు, ఇండియన్ అవ్వచ్చు, యూరోపియన్ అవ్వచ్చు, గల్ఫ్ కంట్రీస్ అవ్వచ్చు, ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, ఏ తెగకు చెందిన ఒక్కసారి వేసేసండి మాకు మన ప్రార్థన వేసి వింటాడో వింటే చెప్పండి. The Lord will hear our prayer. Not only our God is the God of hearing prayers, He will answer our prayer. ఒకటి ఆయన మన ప్రార్థన వింటాడు, రెండవదిగా మన ప్రార్థన కేటిస్తాడు, ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. అంతే ఈ లోకంలో ఎవరైనా సమాధానం ఇవ్వచ్చు, కానీ God will hear our prayer. Not only hearing the prayer of the saints, we answer the prayer of the saints. అనగా పరిశుద్ధుల ప్రార్థన దేవుడు వింటాడంట, ఆ ప్రార్థన ఖచ్చితంగా జవాబు ఇస్తాడంట. అందుకని మాట తెలిసినప్పుడు దేవుడు తన్ను నాట్ ఫర్ ఆల్ పీపుల్, అందరికి అనలేదు. ఎవరికి అన్నాడమ్మా చెప్పండి, చూడండి ఒకసారి బైబిల్. దేవుడు ఎవరికంట? తనను ప్రేమించే వారికి, దేవుని మార్గంలో నడిచే వారికి, దేవుని మాటకి లోబడే వారికి, దేవునికి భయభక్తి కలిగి జీవితం జీవించే వారికి అంట. అంతేనా? ఎవరికంట? నాట్ ఫర్ ద ఆల్ పీపుల్, అందరికీ అనలేదు. దేవుడు ఏమన్నాడు? దేవుడు తన్ను ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో, ఎవరైతే ఆయన భయభక్తి జీవిస్తారో, ఎవరైతే ఆయన చట్టాలు జీవితం నెరవేరుస్తారో వారి కొరకు. ఎవరి కొరకు అంట? మన శాస్త్రాలు అనుకుంటామంటే అంటే అమ్మ నేను ప్రేమిస్తున్నాను దేవుడిని అనుకుంటాం. దేవుడిని ప్రేమించినట్టు అర్థమైంది తెలుసా? అకార్డింగ్ టు ది గాస్పెల్ ఆఫ్ జాన్, యోహాను సువార్త చూసాడు. దేవుని ప్రేమించినట్టు మామూలు కాదు. దేవుని ప్రేమించినట్టు అర్థమైనట్టే ఆయన వాక్యము ప్రకారం మనం జీవించాలి. అంతే. మన శాస్త్రం అమ్మ నా భర్తను ప్రేమిస్తున్నారు, మంచి వంట వండుతున్నారు, మంచిగా అన్ని చేస్తున్నారు, చాలా మంచిది. అంతేనా? అలాగే దేవుని ప్రేమించినట్టు అర్థం ఏంటంటే దేవుని వాక్యం ప్రకారం జీవించడం, ఆయన మాట ప్రకారం బ్రతకడం, ఆయన కొరకు నమ్మకమైన విశ్వాస క్రైస్తవ జీవితాలు జీవించడం. We have to live a successful believer's life. We have to be faithful unto God. The God's word అంట. ఒక మాట తెలుసా? యేసయ్య చేసిన పరిచర్య మనం ధ్యానించినప్పుడు ప్రభు చేసిన పరిచర్య 4 స్వాతలు కనిపిస్తుంది. అంతేనా? If you meditate for God in the Bible, the Gospel of Matthew, Mark, Luke and John, ఈ 4 స్వాతలు మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మనకు చేసే ఆమె కుటుంబ వాళ్ళు కలిగించారు, నిజమే. అని కుష్ఠరోగులు శుద్ధిగా చేశాడు, నిజమే. అని చనిపోయిన వాడు బ్రతికించాడు, నిజమే. ఇవన్నీ నిజమే. కానీ ప్రభు చింతన ప్రత్యేక ఆయన నెరవేర్చింది ఏం చేస్తా? తండ్రి చిత్తాన్ని, God Jesus Christ had fulfilled the will of the Father. అని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఒక మాట చెప్పాలంటే ఈ మానవ జీవితంలో సకల శిష్యులు తండ్రి యొక్క చిత్తాన్ని పరిపూర్ణముగా నెరవేర్చిన వాడు ఎవరంటే మన రక్షణ మోచన చేసి
He fulfilled the will of the Father. అంటే ప్రభు తండ్రి చిత్తాన్ని ఆయన పరిపూర్ణముగా నెరవేర్చారు. అసలు శిష్యులు అన్నారు కదా, ప్రభా అందరూ ఆహారం తెక్కడు, ఆహారం తెరవా, మీ అందరూ నీరు తాగుతున్నారు, నీరు తాగవా? అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నా తండ్రి చిత్తము నెరవేర్చడమే, to fulfill my will of the Father, that is my bread and wine. ఇదిగో నా తండ్రి చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారమును పానీయమునై ఉన్నది. అంతేనా? అది 4 సువార్తలు కనిపించింది. యేసయ్య శిలువలో ఎన్ని మాటలు చెప్పాడంటే 7 మాటలు చెప్పాడు. అంతేనా? Jesus was spoke 7 words on the cross. 7 మాటలు చెప్పాడు యేసయ్య. మొదటి మాట మనకు తెలిసింది, తండ్రి మీరేం చేస్తున్నారు, Father does not know what they think, forgive them Lord. That is the first word of God, Jesus Christ was on the cross. అని శిలువ మాటలు మాట్లాడారు, తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరు అడిగారు కనుక మీరు మీకు క్షమించు. అలాగే 5 మాటలు చెప్పాడు. 6వ మాట ఏమన్నాడు తెలుసా? సమాప్తమైనది. అంటే దాని అర్థమేంటి తెలుసా? అంటే తండ్రి యొక్క ఉద్దేశం, తండ్రి యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క ప్రణాళిక అది పరిపూర్ణంగా నెరవేర్చారు. అందుకేమన్నాడంటే ఇంగ్లీష్ లో ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైనది. ఇక లాస్ట్ వర్డ్ మాత్రం మాట ఏమన్నా తెలుసా? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోవచ్చున్నాం. ఎవరికి అప్పగించుకున్నాడు? తన ఆత్మని. తండ్రి మా క్రైస్తవ జీవితంలో ప్రభువును నమ్ముకున్నాం, ఆయన మార్గంలో నడుస్తున్నాం, ఆయన కొరకు బ్రతుకుతున్నాం, ఆయన కొరకు జీవిస్తున్నాం. ఒక దినాన దేవుడు మనం పిలుచుకున్న సమయంలో ఆ మాట మనం చెప్పగలగా ఏంటంటే, తండ్రి ఇదిగో నీ చేతికి ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు? తండ్రి అయిన దేవుడు. That Jesus was committed his life unto the Father's will. He was fulfilled the will of the Father through his life, through his ministry, through his crucifixion. ప్రభు శిలువలో కానీ, ఆయన పునరుత్థానంలో కానీ, ఆయన శిలువ త్యాగములో కానీ, యేసయ్య బోధించిన ఆధ్యాత్మిక విషయాల్లో కానీ, ఆయన చేసిన అద్భుతమైన కార్యములో కానీ ఆయన తండ్రి చిత్తాన్ని ఆయన పరిపూర్ణముగా నెరవేర్చినవాడు. బైబిల్ ఏమంటుంది? యోహాను సువార్తలో ఆయన ఏం మాట్లాడే తండ్రి చిత్త ప్రకారం అనిపించింది. తండ్రి ఏమి చేయునో అదే గాని కుమారుడు తనంతట తానుగా ఏమీ గొప్ప ఆత్మ జీవితం తెలుసా? మనకు నచ్చినట్టు మనం బ్రతకడం కాదు, యేసయ్యకి నచ్చినట్టు మనం బ్రతకాలి. అంతేనా? ఎవరికి నచ్చినట్టు బ్రతకాలి? మనకు నచ్చినట్టు మనం బ్రతకడం కాదు, యేసయ్యకి నచ్చినట్లు మనం బ్రతకాలి. అది గొప్ప జీవితం. అంటే we have to live for God. We have to live for God, Jesus Christ. యేసయ్య కొరకు మనం బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన మార్గంలో నడవాలి. ఒక మాట చెప్పాలండి, ఈ లోకంలో అన్నిటికంటే క్రైస్తవ జీవితంలో గొప్ప ఆత్మ స్థాయి తెలుసా? గొప్ప మనం అనుకుంటాం గొప్ప స్థాయి అంటే, అమ్మో వాళ్ళ బెడహామని దౌర్జన్యం చనిపోయిన బ్రతికించారు. మనుషులకు వాక్యం చెప్తుంటే అనేక లక్షల మంది రోగులు బాగుపడ్డారు. జనగణ వాక్యం చెప్తే 20 లక్షల మంది 30 లక్షల మంది వచ్చి పిలిగ్రామ్ గారు దేవుని సేవలో బలంగా చేశాడు. నిజమే, ఈ భక్తులందరూ దేవుని కనుక బలమైన కార్యం చేశారు. అందుకే యేసయ్య కూడా చెప్పాడు యోహాను సువార్త ఏమంటారు తెలుసా? ఆయన విశ్వాసం ఉంచోడు నేను చేయగలిగినది చేయను, వీటికంటే మరి గొప్పవి చేయను అన్నాడు. అంతేనా? అని యేసయ్య నమ్ముకుంటే ఆయన యేసయ్యకు అద్భుతాలని మనం చేయగలుగుతాం. యేసయ్య మనతో ఉంచాడు. అందుకే పౌలు అంటాడు కదా, I can do all things who strengthens me. నన్ను బలపరిచి వాని యందు నేను కొన్ని చేయగలనులే. I can do all things who strengthens me. నన్ను బలపరిచి వాని యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన బలపరిస్తే ఎన్ని అద్భుత కార్యాలు చేయొచ్చు. కానీ అన్నిటికీ అద్భుతమైన కార్యాలు చేయడం గొప్ప వచ్చు, మంచిదే. చనిపోవడం బ్రతకడం మంచిదే, పరిచయాల్లో రోగులు బాగుపడటం మంచిదే, అనేక ప్రపంచంలో అనేక దేశాలు వాడబడటం మంచిదే. వీటన్నిటికంటే గొప్ప స్థాయి ఏంటి తెలుసా? ప్రభువు చిత్తాన్ని మనం అంతేనా? ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? We have to fulfill the will of God in our life, through our life. మన జీవితంలో అన్నిటికంటే గొప్ప ఆత్మీయ స్థాయి ఏంటంటే దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలంట? అది ఏదైనా అవ్వచ్చు, ఆయన చిత్తం. ఉద్యోగం చేయడం అని చిత్తం అవ్వచ్చు, కొన్ని ఆత్మలు అధికారి తెప్పడం దేవుని చిత్తం అవ్వచ్చు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం దేవుని చిత్తం అవ్వచ్చు. ఒక మాట తెలుసా? ప్రపంచంలో బలంగా వాడబడిన ఒక దౌర్జన్యం
బాంకే అని అది ఎలాగేసాడు ఆయన నో అద్భుతం చేశా. ప్రపంచంలో సేవలో ఆయన బలముగా వాడుకున్నాడు దేవుడు. The God has used him mighty. ఆ పరలోక రాజ్యాన్ని భూమి స్థాపించిన కోట్ల మందికి ఆయన వాక్యం చెప్పాడు. ఆ మాట తెలుసా, ఆ దైవజనుడికి ఒకసారి ఒక అనుమానం వచ్చిందంట. నాయనా, నీ కృపను బట్టి నేను రక్షించబడ్డాను, నీ ఉద్దేశం బట్టి నేను రక్షించబడ్డాను, నీ ప్రణాళిక బట్టి రక్షించుకున్నాను. ఆయన ఇదిగో దినాన భూమి మీద అనేక వందల కోట్ల మందికి ఆశీర్వాదంగా, వందల కోట్ల మందికి ఆశీర్వాదంకారంగా మమ్మల్ని నిలబెట్టినాను ఆయన అని అనుకున్నాడంట. వెంటనే దేవుడికి దర్శనం కనబడి ఏం చెప్పాడని తెలుసా, నీ రక్షణకి కారణం నేను నాతో పాటు అలాంటి గృహంకి వెళ్ళమన్నాడట. అనేటడికి ఒక చిన్న పూరిపాకు ఉందంట. ఆ పూరిపాకులో వెళ్ళాడంట. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక వృద్ధురాలు ఉందంట. వృద్ధురాలు అంటే వయోవృద్ధి అనుకుంటారు. 85 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. ఆ దేవుని మోకరించి ఏం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? The old woman, the old widow he was praying for. అప్పుడు అన్నాడంటే దేవుడు, ఇదిగో దౌర్జన్య, నువ్వు కోట్ల మంది మధ్య పరిచయం చేస్తావు, బలమైన కార్యములు, శూరమైన కార్యాలు చేస్తావు. ఇంత బలంగా వాడబడ్డానికి కారణం, నువ్వు రక్షణ పొందడానికి కారణం ఎవరు తెలుసా? ఏంటో ఎవరంట? ఈ వృద్ధురాలు చేసిన అంటే నీతివంతులు చేసే ప్రార్థన బహుబలము గలగదాయి. సాతాను యొక్క దుర్గములను పడగొట్టగలిగిన శక్తి ఎవరిలో ఉందంట? The prayer of the saints. పరిశుద్ధులు చేసిన ప్రార్థన ద్వారా, దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు ద్వారా, దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో కార్చిన చేసిన ఆయన విజ్ఞాపనం ద్వారా ఏంటంటే ఏ దుర్గాలు పడగొట్టగలదు? సాతాను యొక్క బలమైన దుర్గములను పడగొట్టగలిగిన శక్తి ఎవరిలో ఉందంట? The prayer changes the things. The prayer will bring the victory. The prayer can save the nations. మానవ జీవితాన్ని మార్చగలిగినది నీతిమంతులు పరిశుద్ధులు చేసే ప్రార్థన. అంతేనా? పరిశుద్ధులు చేసే ప్రార్థన ఎంత బలం ఉందంటే దాంట్లో సాతాను యొక్క దుర్గములను పడగొట్టగలదు, బలమైన కార్యములను చేయగలదు, దేశాల గమనమును మార్చగలిగినది. దేశాల గమనమును మార్చగలిగిన శక్తి ఎక్కడుందంటే నీతిమంతులు చేసే ఎవరి ప్రార్థన? నీతిమంతులు ప్రభు మాటకి లోబడి ఆయన మార్గములు నడిచి ఆయన కొరకు నమ్మకమైన బ్రతికి ఆయన కొరకు నమ్మకమైన విశ్వాస క్రైస్తవ జీవితం జీవించే దేవుని ప్రజలు చేసే ప్రార్థన అంట. అందుకే భక్తులు అంటారు కదా, ఏ దుర్గాలు పడగొట్టగలదంట? సాతాను యొక్క దుర్గములను పడగొట్టగలిగినది మన జ్ఞానం కాదు, మన తెలివితేటలు కాదు, మనకు కలిగినది ఇదిగా ద ప్రేయర్ ఆఫ్ ద సెయింట్స్. అనగా నీతిమంతులు పరిశుద్ధులు చేసే ప్రార్థనగా అంత బలము. మరి అనుకుంటే ఏముందిలే, ఒక 5 నిమిషాలు ప్రార్థన, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం, ఒక పావు గంట, అరగంట, గంట ప్రార్థన చేసి అనుకుంటాం. కానీ ఆ ప్రార్థన ఎంతో బలము. నీతిమంతులు చేసే ప్రార్థన బలం ఉంది. అందుకే వాచ్మన్ లియర్ భక్తులు ఏమంటాడు తెలుసా? చైనా దేశానికి చెందినవాడు. ద ప్రేయర్ విల్ బ్రింగ్ ద విక్టరీ అంటే ప్రార్థన మనకి ఏడిస్తుంది, విజయం. సాదా సఫిషియెంట్ ప్రేయర్ లైఫ్. మేము ఎప్పుడైనా సరే పరిచయలో బిజీ గుండి ఎప్పుడైనా సరే మా ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళామనుకో దినానికి కార్యాలు జరగవు. మేము బోధించిన విషయాలు అనేక ఆశీర్వాదకరంగా ఉండవు. ఏం చేయాలి? We have to seek the presence of God. We have to kneel down in the presence of God. దేవుని సన్నిధిలో మోకరించాలి. అంతేనా? మన జీవితంలో ఎన్నో పార్ట్స్ ఉంటాయి. స్నానం చేసి వస్తాం, అంతేనా? అమ్మ బ్రష్ చేసుకొచ్చిన చేయి చూపించండి, అందరం చూపించండి చేయి ఒకసారి. అమ్మ స్నానం చేసుకొచ్చిన చేయి చూపించండి. ఏమో మిగతా స్నానం చేయకుండా వచ్చారా? ఎవడో అసలు స్నానం చేయకుండా వచ్చారా? అంటే ఇది చాలా పాట అవ్వాలి. అదే విధముగా you must have the prayer, the sufficient prayer life in our life. సరైన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నారు, అంతేనా? ప్రార్థనా జీవితం లేకపోతే దేవుని కాలమైన కార్యం జరగదు. నేను ఒకసారి అంతమందిని చూడలేదు, కానీ 15 సంవత్సరాల క్రితం అనుకుంటాను, దినకర్ గారు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో అవుతుంది.
ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ అంటే యూనివర్సిటీ మెదిరిపాలెం పైకి వెళ్తాం. అక్కడ దాని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ అక్కడ దినకర్ గారు మీటింగ్స్ అవుతున్నాయి. మీటింగ్స్ అవుతుంటే వెళ్ళాము. మీటింగ్ కూడా ఇంచుమించు 10 లక్షల మంది పైనే ఉన్నారు. పెద్ద మీటింగ్, పెద్ద పెద్ద సేవకులు అందరూ వస్తున్నారు. మధ్యలో నేను ఎందుకు కానీ దినకర్ గారు వాక్యం చెప్పడానికి నిలబడ్డాను. ఒకసారి బాత్రూమ్కి వెళ్దాం, నేను జస్ట్ ఇలా కిందకు వచ్చాను. ఆ కిందన, ఆ స్టేజ్ కిందన కొంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తారు. అంతవరకు నాకు తెలియదు ఏం చేస్తున్నారమ్మా. కన్నీటితో ప్రార్థన చేస్తారు, కన్నీటితో ప్రార్థన చేస్తారు. లార్డ్ యూజ్ దినకర్ అంతే. ఒకసారి గొప్ప దేవుడు బిలిగ్రామ్ గారు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కోట్ల మంది హృదయాలు తెరవబడ్డాయి. ఎక్కడ వాక్యం చెప్పిన మంగళవారం వస్తారు, మంగళవారం కూడా వస్తారు. మంగళవారం లక్షవారం రాత్రి 10:30 గంటలకి ఆరాధన టీవీలో వస్తుంది. కనుక ఆ బిలిగ్రామ్ గారి మెసేజ్ ఆయన సేవలో బలముగా ఎక్కడికెళ్ళినా 1984లో ఆయన సేవలను పట్టడానికి అయితే అప్పట్లో 34 లక్షల మంది 36 లక్షల మంది వెళ్ళారు. అంత బలముగా కోట్ల మందిని, బిలియన్స్ ఆఫ్ పీపుల్ టు ద లార్డ్. దేవునిలోనికి కొన్ని కోట్ల మంది రక్షణను నడిపించాడు. అంత గొప్పదా వచ్చాడు. ఒకసారి హాలీవుడ్ హీరో ఆయన వెళ్ళి అడిగాడంటే అర్థం ఆ బిలిగ్రామ్ గారు, బిలిగ్రామ్ గారు మీరు అక్కడికి వెళ్ళి లక్షల మంది వస్తారండి. ఏ మాట అంటే కోట్ల మంది ప్రపంచంలో 100 సంవత్సరాలు గొప్పదా వచ్చున్నారంటే బిలిగ్రామ్ గారు ఎంత బలమైన సేవ చేస్తుందని కారణం ఏంటి? మీరు ఎక్కడికి వెళ్ళాక ఆయన ఆటోకాలు ఇచ్చారంటే అక్కడ ఉన్న లక్షల మందిలో కొన్ని వేల మంది వచ్చి ముందు నిలబడతారు ప్రార్థన చేయడానికి. వారు దేవునికి సమర్పించుకుంటారు. అటువంటి బలమైన కార్యం జరుగుతున్న కారణం ఏంటన్నారు. వెంటనే మీటింగ్ అయిన తర్వాత ఆ హాలీవుడ్ హీరోని మా ఆడ తెలుసా, హాలీవుడ్ హీరో అంటే తెలుసా, ఒక సినిమాలో యాక్ట్ చేయడానికి 1000 కోట్లు 2000 కోట్లు తీసుకుంటాం. ఎన్ని కోట్లమ్మా? 1000 కోట్ల రూపాయలు, 2000 కోట్లు, 3000 కోట్లు తీసుకుంటారు ఒక్క మూవీలో యాక్ట్ చేయడానికి. అట్లా హాలీవుడ్ హీరోని తీసుకుంటారు. కారు ఎక్కించుకున్నాడంట. ఆయన ప్రయాణం వెళ్తున్నాడు. చాలా దూరం వెళ్తే నిర్మాణ ప్రాంతానికి వచ్చేనాడికి అక్కడ పెద్ద ఆడిటోరియం ఉందంట. కారు దిగారు, వెళ్ళి ఆ డోర్ తీశాడు బిలిగ్రామ్ గారు. అక్కడ అంతా కొన్ని వేల మంది పిల్లలు ఏం చేస్తున్నారు? They're praying with the tears. జనసేన మోకరించి వారి కన్నీరు గారుస్తున్నారు. నేను సేవకుడు బిలిగ్రామ్ గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ బలంగా వాడబడాలి అంటే మన జీవితంలో ఏంటి ఉండాలి? must have the sufficient prayer life in our life. Unless we have the sufficient prayer life, we cannot do miracles for the Lord. We cannot receive any blessings. మన దేవుని ఆశీర్వాదం కావాలంటే, దేవుని బలం కావాలంటే, అనేక మంది మన ప్రభు దగ్గర తెప్పాలంటే మనకి ఏంటి ఉండాలి చెప్పండి? సరి అయిన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అంతేనా? ప్రార్థనా జీవితం సరైన ప్రార్థనా జీవితం లేకపోతే దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడానికి అవకాశం. ఒకసారి చెప్పండి దేవుని నామాన్ని పడతారు. ఒకసారి హల్లు చెబుదా. చాలా చేతులు కనిపించింది. చేతులు ఇంట్లో మర్చిపోయామా? చెప్పండి ఒకసారి. చేతులు ఇంట్లో మర్చిపోయామా? తెచ్చుకున్నామా? ఒకసారి హల్లు చెబుదా. చెబుదా. సరే ప్రార్థన జీవితం. అందుకని మన మూలవాక్యం సమయం అయిపోతుంది. దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచినో ఎవరి కొరకు సిద్ధపరిచాడు? ఆయన కొరకు బ్రతికేవాడు. అంతేనాగా ఆయన కొరకు జీవించేవాడు. ఆయన కొరకు నమ్మకమైన విశ్వాస క్రైస్తవ జీవితం జీవించిన వారికి దేవుడు ఏమి సిద్ధపరిచాడు? అది ఎలాగంట? అందుకని ఒక్కసారి చూడండి. ఎఫెసియన్ చాప్టర్ 1 తీద్దామా? ఎఫెసియన్ రాసిన మొదటి పత్రిక, ఎఫెసియన్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మరియు మీ మనోనేత్రం వెలిగించబడిన మాట. వచనం చెప్పండి ఒకసారి. చాప్టర్ 1 వర్సెస్ 17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. అమ్మా ఏంటమ్మా? ఏంటి వెలిగించబడాలి? అవర్ స్పిరిచువల్ ఐస్ హావ్ టు బి ఓపెన్. ఏ నేత్రాలు? భౌతిక నేత్రాలు కాదు. We cannot see the plan, divine plan of God with the bold eyes. భౌతిక నేత్రాలతో మనం చూడలే. ఇప్పుడు ఎవరైనా అండ్లకి వెళ్ళి పరలోకం ఉందంటే చూపించండి. ఏం చూపిస్తాం?
అంటే విశ్వాస నీతిమంతుడు విశ్వాసముగా బ్రతుకుతాడు. అలాగే నేను వాక్యం ఏముందంటే ఎఫ్సి రాసిన పత్రిక ఎఫ్సి సంఘానికి పౌలు రాస్తున్నప్పుడు మరియు మీ మనోనేత్రములు, ఏ నేత్రాలంట? మనోనేత్రములు. భౌతిక సంబంధ నేత్రాలతో భౌతిక సంబంధ విషయాలు చూడగలుగుతాం. ఆత్మీయ నేత్రాలతో ఆత్మ సంబంధ విషయాలు మనం చూడగలుగుతాం. ఆత్మ సంబంధ విషయాలు మన భౌతిక నేత్రాలతో చూడాలంటే అవ్వదు, చూడలేం. We cannot see the heavenly thing with the both eyes. భౌతిక కళ్ళతో చూడలేం. అది ఏ నేత్రాలు తెలవబడాలి? Our spiritual eyes have to open. When our spiritual eyes have been open, we can see the miracle of God. దేవుడు ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన చిత్తం ఏంటి అని మనకు అర్థము కావాలి అంటే ఏ నేత్రాలు తెరవాలి? మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. మన ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడు దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరుస్తాడో మనకు అర్థమవుతుంది. ఒక ఆయన ఉన్నాడు, నేను అడిగాడిని, మీరు దేవుడి కోసం చేశారండి, దేవుడు మీ బిడ్డకి మంచి పెళ్లి చేసి వాళ్ళు మంచిగా రక్షణ ఇచ్చి వాళ్ళకి ఉన్నతమైన ఆశీర్వాదాలు చెప్తారంటే అన్ని కూడా మీ పాస్టర్లకి చెప్తారండి. అని ఏమన్నాడమ్మా, దేవుడు మీ బిడ్డలు దీవిస్తాడు, వాళ్ళకి మంచి హై పొజిషన్ ఇస్తాడు, మంచి వివాహాలు జరుగుతాయి అంటే అన్ని వాడు అడా ఇంటికెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏమని వాడు తెలుసా, మీ పాస్టర్లు అలాగే చెప్తారండి. ఒక కొడుకు పెళ్ళి అయింది, నేను చెప్పాను, మళ్ళా జ్ఞాపకం చేశారు ఆ పెళ్ళిలో నేను కొంతసేపు వాక్యం చెప్పారు, నిశ్చితానికి ప్రధాన అది చేయించాడే, తీసుకెళ్ళాడు చాలా దూర ప్రాంతాలు. దేవుడు ఎటువంటి కోటలు ఇచ్చాడు, కూతుర్ని ఇచ్చాడు అన్నాడు. రెండో కొడుకు మళ్ళా పెళ్ళి అయింది, మళ్ళా ఎటువంటి కోటలు ఇచ్చాడు, రెండో కూతుర్ని ఇచ్చాడు. అంతేరా? అంటే భౌతిక ఆత్మీయ విషయాలు దేవుడు మన ఎడల కలిగి ఏర్పాటు కానీ ఆయన ప్రణాళిక కానీ ఆయన ఉద్దేశం ఆయన చిత్తం అర్థం కావాలంటే ఏది తెరవబడాలి? ఏది తెరవబడాలమ్మా? భౌతిక సంబంధ నేత్రాలు కాదు. అంటే we cannot see the heavenly things, the divine plan of God is with the both eyes. భౌతిక సంబంధ నేత్రాలతో దేవుని యొక్క అద్భుతాలు మనం చూడలేము. ఆయన మన ఎల్ల కలిగిన ఏర్పాటు కానీ ఆయన ఉద్దేశం ప్రణాళిక మన అర్థం కావాలి అంటే ఏది తెరవబడాలి? మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఎప్పుడైతే మన ఆత్మీయ నేత్రాలు, అదే అక్కడ పౌలు రాసిన పత్ర పౌలు రాస్తున్నప్పుడు అక్కడ ఏమని రాస్తున్నారంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచి, అంటే దేవుని పిలుపు మనకు అర్థం కావాలి అంటే మన మనోనేత్రం వెలిగించబడాలి. ఆయన మిమ్మల్ని అంటే when we understand the will of God, the plan of God in our life, and our eyes must be open, our spiritual eyes must be open to the Lord. ఎప్పుడైతే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయో అప్పుడు దేవుడు మన ఎడల కలిగిన ఏర్పాటు ఆయన ఉద్దేశం అనే ప్రణాళిక మనకు అర్థమవుతుంది. అర్థం కావాలి. ఏ నేత్రాలు తెరవబడాలి? మనోనేత్రాలు అంటే శరీరానికి కళ్ళు ఎలాగ ఉన్నాయో ఆత్మకి కూడా కళ్ళు ఉన్నాయి. అంతేనా? శరీరానికి కళ్ళు ఉన్నాయి కదా, అలాగే ఆత్మకి కళ్ళు ఉన్నాయి. అది ఎక్కడ అంటే బైబిల్ మాట గుర్తుంచుకోండి, మనం ఏమి చదివినా, ఏమి మనం ఫాలో అయినా, ఏది నమ్మినా, ఏది బోధించినా అది ఎలా దేని బేస్ చేసుకుని ఉండాలి? బైబిల్ గ్రంథాన్ని బేస్ చేసుకుంటాం. అంటే బైబిల్ గ్రంథంలో లేనిది సత్యము కాదు. అది ఏదైనా మన ఆత్మీయ జీవితంలో మన ప్రభుగా బ్రతకడం కానీ మన రక్షణ కానీ విమోచన అంతే. భారతదేశం గారి రాజ్యాంగం అంతేనా? ఒక జడ్జి గారు అయితే అన్నారు ఒక రోజు, చట్టం పని చేసుకుని వెళ్ళిపోతుందండి. వాళ్ళు ఎన్నో ఒకరు చెప్తారు, మనం ఎన్నో చెప్తారు, ఇంకోటి చెప్తారు, ఇంకో లాస్ట్కి వచ్చేది జడ్జి గారు ఎలా తీర్పిస్తారు తెలుసా? చట్టము ప్రకారము భారతదేశ రాజ్యాంగం ఏం చెప్పిందో అది దాని ప్రకారం చెప్తారు. అంతేనా? పోలీసులు కానీ, లాయర్లు కానీ, జడ్జిలు కానీ ఒక మాట చెప్పి భారతదేశం జరిగే ప్రతిదీ కూడా దేన్ని ఫాలో అవుతారు? రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. దట్ ఈస్ ద హార్ట్ ఫర్ ఇండియన్ కల్చర్. భారతదేశానికి ఉండేటంటే ఒకసారి దుబాయ్ లోపల ఆయన తీసుకెళ్తే దుబాయ్ మాల్ దగ్గర తీసుకెళ్తారు, పెద్ద రోడ్డు ఉంటుంది, అది అబుదాబికి వెళ్తుంది ఆ రోడ్డు. ఆడ తీసుకెళ్ళాడు. అక్కడే చాలా ప్రపంచంలో అంతా ధనికమంత రోడ్ అదేనండి. నన్ను తీసుకెళ్ళన్నాడు, అయ్యగారు ఎన్ని దేశాలకు కూడా ఉండేది ఇదేనండి గుండెకాయ అంటే. నాకు అలాగే
బైబిల్ అంతటికి మూలం ఏంటి చెప్పండి ఒకసారి. అందరూ సత్యాపలు కూడా దేవుని నామం పడరా. అంటే మనం ఏం చెప్పినా బైబిల్ ప్రకారం రైలు ప్రకారం ఉండాలి. బైబిల్లో మనిషికి ఆత్మలకు కళ్ళు ఉండేది బైబిల్లో ఉంది. ఎక్కడ ధనవంతుడు లాజరు కథలు. ధనవంతుడు పాతాలు బాధపడి కళ్ళు అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరుని చూశారంట. లూకాసు 16 ఇచ్చారు. అంటే ధనవంతునికి ఏంటి ఉన్నాయి? కళ్ళు ఉన్నాయి. అబ్రహాం తప్పడు తండ్రి అయిన అబ్రహామా లాజరు పంపించాను, చితికిన వేలు నీటిలో ముంచి నా దాహాన్ని చల్లార్చబడతాను అంటే లాజరుకి ఏంటున్నాయి? చేతి వేలు. ఓ మాట చెప్పాలంటే వాడి శరీరం ఎలాగుంటుందో ఆత్మ అలాగే ఉంటుంది. కాకపోతే ఒక 80 సంవత్సరాలు వృద్ధురాలు ఉంది, ఒక 70 సంవత్సరాలు వృద్ధులు ఉన్నారనుకో, వారు ఇప్పుడున్నట్టుండ్రు. వారి ఆత్మ ఎలాగుంటుందంటే వాళ్ళలాగా ఉంటుంది. కానీ ఎవరి కాలంలో వారి ఎంత బలమైన శక్తి, ఆరోగ్యం, సౌందర్యం ఉంటే అలాగే ఉంటుంది. దాంతోపాటు తెల్లని వారు రక్షణ పొందిన వారి ఆత్మ తెల్లని వస్త్రాలు ధరించుకుంటాయి. వాళ్ళ చుట్టూ కూడా ఒక మహిమలాగా ఉంటుంది. అందుకని ఇక్కడ సాక్ష్యం రండి, దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చే వరకు ఉంటారు. తప్పని కూడా దేవుడి నామం పొందాలి. అంటే ఆత్మ విషయాలు మనం భౌతిక నేత్రాలతో చూడలే. అందుకంటాడు కదా, దేవుని తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచిన అవి కంటికి రెండోది చెవికి వినబడ. అదే దేవుని స్వరం మామూలుగా వినపడుతుందా? అంతే. అంటే దేవుని స్వరం మనకి వినగాడాలంటే మన ఆత్మీయ నేత్రాలు ఏంటవ్వాలి? అర్థం కావాలి దేవుని మాట. ఒక అత్తగారికి వాక్యం చెప్తే ఏమర్థం ఉంది? అంతేనా? అంటే మన ఆత్మీయ జీవితంలో దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అనేది ఒకటి కంటికి కనబడలేదట, చెవికి వినబడలేదట. మూడోది ఏంటంటే మనిషి హృదయం ఎక్కువ. అంటే మామూలు హృదయం అయితే మనకి అర్థము కాదు. మన మనోనేత్రములు వెలిగించబడాలి. ఎప్పుడైతే మన మనోనేత్రం వెలిగించబడ్డాయో అప్పుడు దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదం సిద్ధపరిచాడు. దేవుడు మరి ఎలా కలిగింది, ఏర్పాటు ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి అనేది మనకు అర్థము కావాలి. అంటే మన మనోనేత్రంలో ఏంటవ్వాలి? బైబిల్లో there are so many passages from book of Genesis to Revelation. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన అంశాలు ఉన్నాయి. సో మెనీ ప్యాసేజెస్, అనేకమైన అంశాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు ఆయన సముద్రం తీరం ఓడి వెళ్తున్నారు. పేతురు ఆంధ్రేయుని కనిపించారు. ఏమన్నా తెలుసా? ఫాలో మీ అండ్ మేక్ యువర్ లైఫ్ as the fishes of men. మోసమని చేపలు పట్టకు ఆత్మ మనుషుని బట్టి జాలుగా చేస్తానన్నాడు. వెంటనే పేతురు ఆంధ్ర ఏం చేశారంటే మళ్ళీ విడిచిపెట్టాడు, ప్రభుని వెంబడించాడు. సొంకము కొడుతున్నాడు, మత్తయి దగ్గరికి వెళ్ళాడు. మత్తయి సొంకముతాడు, పెద్ద అంటే ఇన్కమ్ ట్యాక్స్ పెద్ద సోదాలు ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నన్ను వెంబడించు, ఫాలో మీ, నన్ను వెంబడించాడు. అంటే దాని అర్థం ఏంటి? మీకు మాట తెలుసా? అనేక మంది దౌర్య శాఖలు గవర్నమెంట్ ఉద్యోగాలు మానేసి సేవకు ఇచ్చారు. అంతలా కాదా, గవర్నమెంట్ ఉద్యోగాలు మానేసి సేవకు వచ్చారు. ఇంగ్లాండ్ దేశంలో ఒక దౌర్జన్ చార్లెస్ స్టడ్ అనుకుంటాను ఆయన, ఒక మీటింగ్ లో ఒక దౌర్జన్ వాక్యం చెప్తుంటే లాస్ట్ ఏమన్నాడు తెలుసా? ఇది జరిగించి ఒక 152 సంవత్సరాలు అయ్యి అంటే ఆ లాస్ట్ అన్నాడంట, ఆఫ్రికా ఖండానికి ఎవరు పరిచయం చేస్తారు? ఆఫ్రికా ఖండాన్ని ఎవరు వెళ్ళి ఎక్కడికమ్మా? ఆఫ్రికా ఖండాన్ని ఏమంటారు తెలుసా? గాడ్ కంటెంట్ అంట, చీకటి ఖండము. భయంకరమైన తెగలు ఉంటాయి ఆఫ్రికా ఖండం అంటే. ఆఫ్రికా ఖండంలో ఎక్కువ పంటలు పండవు. ప్రపంచాలన్నిటి కూడా పేద దేశాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఆఫ్రికా ఖండంలో ఉంటాయి. ఇప్పుడు కూడా దేశాలు తినడానికి ఆహారం ఉండదు. అటువంటి చీకటి ఖండం అంటారు. అటువంటి చీకటి ఖండానికి ఎవరు వెళ్తారు? అందరూ ఇంగ్లాండ్ దేశంలో రాజ కుటుంబానికి చెందినవాడు అంటాడు. ఎవరు కాదు. వెంటనే దేవుడు నిలబడి అవికో నేను వెళ్తానన్నట్ట, దేవుడి కొరకు నేను వెళ్తాను ఆఫ్రికా ఖండానికి అన్నాడు. వెంటనే ఆయన భార్య అన్నాడంట, ఇదిగో నువ్వు రాజ కుటుంబంలో పుట్టి పెరిగావు, నేను రాజ కుటుంబంలో పుట్టి పెరిగాను, మనకు సమృద్ధి ఉంది,
ఇప్పుడు ఆఫ్రికా ఖండానికి వెళ్తున్నాడు. ఆఫ్రికా ఖండంలో తినడానికి ఆహారం లేకపోవచ్చు, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోవచ్చు. అంటే ఆయన భార్య వెళ్దంట, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారండి. మీరు కష్టపడితే కష్టపడతారు, తింటే తింటారు, తినకపోతే తిన్నారు. వెంటనే మరి బయలుదేరారు ఆఫ్రికా ఖండానికి వెళ్ళారు. ఆఫ్రికా ఖండానికి ఎవరంటే తెలుసా? నరమాంస భక్షకులు ఉంటారు, మనుషులు చంపే తినేస్తారు తెలుసా. అంత భయంకరమైన వారు ఉంటారు ఆఫ్రికా ఖండం. నిగ్రో నల్లగా ఉంటారు వారు. చూడండి ఒకసారి. ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు భార్య చెప్పాలి. తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, ఏమి లేదు. అంత కష్టపడి అలా సేవ చేశాడంట. ఆ తర్వాత కాలంలో ముగ్గురు కూతురు కుమార్తెలు పుట్టారు. ఎంతమంది కూతుర్లమ్మా? వాళ్ళు ఎలా పెంచాలో తెలియదు, వాళ్ళకి ఎలా ఎడ్యుకేషన్ ఇవ్వాలో తెలియదు, వాళ్ళకి ఎలా పోషించాలో తెలియదు. ఆఫ్రికా ఖండంలో దళితులు ఎవరు వెళ్ళారు? అక్కడ అందరూ పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పట్ల సరిగా పండవు, భయంకరమైన పరిస్థితి ఆఫ్రికా ఖండంలో. అలా ముగ్గురికి మాత్రం పుట్టిన తర్వాత వాళ్ళు ఎదుగుతున్నారు. ఆ తర్వాత కాలం వచ్చాడు. కొంత వైద్యం కూడా తెలియడం వల్ల వైద్యం చేశాడు. ఆ రోజుల్లో కొన్ని వేల మందిని, లక్షల మందిని ప్రభుత్వాన్ని తిప్పాడు. తిప్పిన తర్వాత లాస్ట్కి మొదట బాధ చనిపోయింది. వృద్ధాప్యం వచ్చాడు. తాతయ్య ఈ దౌర్జన్యం చనిపోవాలి. వెంటనే దేవుని సరే ప్రార్థించారు. నాయనా, నా బిడ్డలు ఇచ్చావు, ముగ్గురు కూతురు కుమార్తెలు ఇచ్చావు, వారి భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు, నువ్వే. అందుకంటాడు, ఏ దిక్కు లేనోడికి ఎవరి దిక్కు అంట? ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కువాలి అని ప్రార్థన చేసుకున్నాడు. ఆయన చనిపోయి నిద్రించాడు ప్రభువును. ఈ విషయం ఎవరు తెలిసింది? అప్పుడు ఉత్తీర్ణ రాని అనుకుంటారు, అనురాడు దేశానికి రాని కట్టని దేశం. వెంటనే రాణి తెలిసిన విషయం. వెంటనే ఏం చేసింది తెలుసా? ఆమె ఒక పెద్ద మంచి ఫ్లైట్ పంపించిందట ఆ ఖండానికి, ఆఫ్రికాకి పంపించి వెళ్ళి ఆ దౌర్జన్య కూతురు తీసుకురమ్మన్నదా. తీసుకొస్తే మాట తెలుసా, ఎంతో సౌందర్యం కలిగిన వారంట. ఈ దౌర్జన్యం ఎంతైతే రాదు అంతకంటే గొప్పవారు వివాహం చేసుకున్నారట. అప్పుడు కూడా దేవుని నామం పడతారు. ఒక మాట గుర్తుంచుకోండి, దేవుని నమ్మి మోసపోయిన వారు, యేసయ్యను మోసపోయిన ఈ భూమికి ఒక్కరు కూడా లేరు. యేసయ్యను నమ్ముకుంటే మనం ఆశీర్వదించబడతాం, యేసయ్యను నమ్ముకుంటే మనం బలపరచబడతాం, యేసయ్యను నమ్ముకుంటే మనకి సమృద్ధి ఇస్తుంది, యేసయ్యను నమ్ముకుంటే మనం ఆయన యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలతో మనం నింపబడతాం. ఎందుకంటే గాడి గాడం డూయింగ్ వండర్స్ అండ్ మిరకల్స్. మన పక్షంగా గొప్ప కార్యం చేసేవాడు ఆయన. అదే మాట అంటాడు, దేవుడు తను సిద్ధపరిచిన ప్రేమించిన వారు ఏమి సిద్ధపరిచను? అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనస్సు హృదయం నాకు. దేవుడు తన బిడ్డ అందరి కొరకు కూడా ఆశీర్వాదం సిద్ధపరిచాడు, నీవుని సిద్ధపరిచాడు. అంతరా కాదు. అందుకే బైబిల్ ఆయన కాలం వచ్చినాడు, అది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమృద్ధిస్తాడు. అంతేనా? కొన్నిసార్లు దేవుని కొరకు నమ్మకం బ్రతకాలి. ఒక గొప్ప ఆశీర్వాదకి వెళ్ళాలంటే ఎన్నో పరీక్షలు వస్తాయి. అంతేనా? ఎన్నో we have to walk through so many tribulations, so many problems in our life, మన జీవితం. అందుకే ఐజాయా 43 ఉంటుంది, యెషయా గ్రంథం 43 ఏమంటే తెలుసా? మేము జలములలో పడి దాటినప్పుడు అవి మీద ఆ మాట ఒకసారి తీసుకుంటాం. వాతావరణం కూడా బాగా ఎండుగుంది. చాప్టర్ 43 ఐజాయా, యెషయా గ్రంథం 43 వచ్చారు. చూడండి సార్. ఎక్కడమ్మా? ఎందుకు వచ్చిన 2 చదువు. ఎప్పుడంట? నువ్వు జలములో వాకింగ్ త్రూ ద వాటర్స్, నువ్వు జలములలో పడి దాటినప్పుడు. అంటే బైబిల్ అమ్మ ఒకసారి ఇప్పుడు బైబిల్ గురించి రావచ్చు. మీరు జలములలో దాటని బైబిల్ లేదు. ఉన్నదా బైబిల్ అలాగా? జలములో మీరు దాటనే బైబిల్ లేదు. మీరు జలములో ఏం కావాలి? దాటాలి. ఎర్ర సముద్రం పాయలుగా చేస్తేనే ఇశ్రాయేలు దాటారా? అలాగే మన జలములలో పడి దాటాలి. యేసయ్య నమ్ముకోవడం అంటే కష్టాలు ఉండవని చెప్పలేదు బైబిల్. యేసయ్య నమ్ముకుంటే శ్రమలు ఉండవని చెప్పలేదు యేసయ్య. యేసయ్య నమ్ముకుంటే మొదటి నుండి మనకి సమృద్ధి ఇస్తారని యేసయ్య చెప్పలేదు. అంతేనా? అందుకే జలంలో పడి దాటాలి. కష్టాలు గుండా మనం ప్రయాణం చేయాలి, లేని చెరువు గుండా మనం ప్రయాణం చేయాలి. ఆకలిస్తే కదా అన్నం విలువ తెలిసింది. అంతేనామా? ఆకలిస్తారు అన్నం విలువ తెలుస్తుంది. ఆకలి అయిపోతే అన్నం విలువ ఎలా తెలుస్తుంది?
లేనితనం వస్తేనే తెలుసు ధనము యొక్క విలువ, ఆరోగ్యంలో సమస్యతో తెలుస్తుంది ఆరోగ్యం యొక్క విలువ. అదేవిగా జలములలో పడి దాటమనేది తెలియదు, మాకు దాటిస్తాడే. అందుకే దావీదు ఏమంటాడు Psalm 23లో, తెలుగులో గాఢాంతరం, ఇంగ్లీష్ అలాగే ఉంటుంది, ఏముంటుంది, వైల్ అవర్ వాకింగ్ త్రూ ద వ్యాలీ ఆఫ్ డెత్ అని. మరణాంధకారంలో నేను సంచరించిన ఏ అపాయమైనకి నేను భయపడను. ఏ అంధకారం అంట, మామూలు అంధకారం కాదు, మరణాంధకారం లోయలో నేను సంచరించిన ఏ అపాయమైనకి నేను భయపడను, నీవు నాకు తోడేందు. అందుకే జలములలో పడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పార and you have to walk through the water. జలములో పడి దాటాలి, కష్టాలు కూడా దాటాలి, పరీక్షలు దాటాలి. వీటన్నిటి తర్వాత దేవుడికి ఆశీర్వాదం పొందగలరు. అందుకని జలములో పడి దాటినప్పుడు అవి నీ పొర్లి పారవా, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నదుల్లో పడి వెళ్ళినప్పుడు పొర్లి పారా. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు ఎక్కడ నడవాలంట, అగ్ని మధ్యలో. ఇప్పుడు కూడా మన అగ్నిలో ఉన్నట్టున్నాయి. మే నెలలో వర్షం పర్లేదు కానీ ఇప్పుడు ఎండ భయంకరంగా ఉన్నది. ఇది జూలై వచ్చింది, జూలై 13 జూలై 13 వచ్చింది. ఎంత ఎండ ఉంది చూసారా, ముఖ్యంగా 3-4 రోజులు భయంకరమైన ఎండ ఉంది. అంతేనాగా మన అగ్నిలో నడుస్తున్నట్టు నడుస్తున్నాం. అది మంచి ఏసీలో ఉన్నాం అనుకోండి, చర్చిలో ఏసీలతో ఉన్నాం అనుకోండి, చల్లగుంటుంది, ఎండ మనకి ఏమి అవ్వదు. అంతేనాగా అందుకంటే అగ్నిలో పడి నడవాలి. అగ్ని అంటే అగ్నిలో నడవని కాదు, అక్కడ అగ్ని అంటే అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి పరీక్షలు. మరొక మాటలు ఏమో తెలుసా, మంచి బంగారం దేనితో పరీక్షించబడుతుంది, అగ్నితో పరీక్ష పెడితేనే అందులో మంచి కల్మషం పోదు, రాగే ఎత్తునే ఉంటుంది. అది శ్రేష్టమైన బంగారం, మేలిం బంగారం అవ్వాలంటే దేనితో కాలుస్తారామా, అగ్నిలో శుద్ధీకరించబడాలి. అలాగే అగ్ని అంటే అగ్ని వంటి శ్రమలు. ఒక మాట గుర్తుంచుకోండి, ఎంత శక్తికి అంత కాదన్న. మనకి ఎన్ని శ్రమలు వస్తే దాన్ని బట్టి అంటే ద మెజర్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఎక్కువ శ్రమలు వచ్చాయంటే ఎక్కువ ఆశీర్వాదం మనకు ఉంది. ఎక్కువ పరీక్షలు చేయాలంటే అంత ఉన్నతమైన దేవుడి ప్రణాళిక ఉంది. అందుకన్నాడు అగ్నిలో పడి నడిచినప్పుడు అవి నీ మీద నిన్ను అమ్మ, అగ్నిలో పడి నడిచినప్పుడు అవి నిన్ను కాలిపోవు, అమ్మ అగ్నిలో పడి నడిచినప్పుడు అవి నిన్ను కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూసారా, జ్వాలలు నిన్ను. ఇప్పుడు వాక్యం చెప్తున్నా అప్పుడే మేఘ వచ్చి కోసం తప్పకుండా దేవుని నామం పడతావా, ఒకసారి అందించేదమ్మా, ఇంకా చేతులు కనిపించట్లే. అందుకని జలములో పడి దాటినప్పుడు అగ్ని లోపడి నడిచినప్పుడు అగ్నిని కాల్చివేయదు. కాబట్టి దేవుడు తన మూల వాక్యం లేదంటే దేవుడు తన ప్రజల కొరకు ఏమి సిద్ధపరిచను, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. మనిషి అంటే భౌతిక సంబంధం హృదయానికి అర్థం కాదు. కానీ దేవుడు ఎన్నో వాగ్దానం చేస్తాడు. ద గాడ్ యూజ్డ్ టు మేక్ సో మెనీ కవరెంట్ సో ప్రామిసెస్ విత్ పీపుల్. దేవుడు తన ప్రజలు తరేక నిబంధన చేస్తాడు. ఆ వాగ్దానం మనకు అర్థం కావాలంటే, దేవుడు చేసిన నిబంధన మనకు అర్థం కావాలంట. అది మన ఆత్మీయ నేత్రాలు తెలవబడినప్పుడే దేవుని ఆశీర్వాదాలు దేవుని మనం పొందగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచాను కాక. తల వచ్చి కన్వర్షన్ ప్రార్థన చేసుకుని సమయం అవుతుంది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరాజ్యముగా దేవాన్ని తెలుస్తున్నాం. ఈ ఆరాధన ఘనంగా జరిగించేందుకు అందరూ ఒకసారి చెల్లిపైకి చెల్లిస్తాం. నేను ఆ పాటల ద్వారా నీ నామాన్ని తెచ్చాం, సితారతో సన్నిధించావు తండ్రి. నేను బలమైన మాటలు వినిపించి విన్న మాటలు బిడ్డల దూరం తెచ్చాను. నేను అనేకులు తండ్రి యూట్యూబ్ లో ఫేస్బుక్ వర్తమానం ఉంటున్నా, ప్రతి ఒక్కరు దీవించిన. ప్రత్యేకంగా హైదరాబాద్ జాయిన్ దీవించిన. షాప్ ఎస్టాబ్లిష్ చేసుకోకుండా ఇచ్చారు. సుదర్శన్పూర్ భద్రపల్లి అన్నగారు శాంతం పెద్ద మంది అనుకున్న వాక్యం అందరూ ఒకసారి ఎంచెలు పైకి నా తేజాన్ని దీవించినాడు, జయాన్ని దీవించినాడు, ఇచ్చిన బిడ్డ ఆజ్ఞాన్ని దీవించినాడు అని కుటుంబాన్ని ఆదరించినాడు. కొందరు అందరూ ఒక్కసారి ఎంచెలిపై కదా, ప్రతి ఒక్కరు ఎంచెలిపై కదా, ప్రతి ఒక్కరు ఎంచెలిపై కదా. ప్రత్యేకంగా చనిపాలకు ప్రార్థన చేస్తున్నాం, మెర్సీకి ప్రార్థన చేస్తున్నాం. గత సంవత్సరం తండ్రి ఆగస్టు సెప్టెంబర్ మా చేతి మీద వారిని జరుపుకొచ్చాను. నేను చనిపాలని తండ్రి కథ తీసుకుని వచ్చాను. నేను నిజమైతే మెర్సీ గర్భవంత ఈనాలో తిరుగుబడిగాక ఆజ్ఞాపించాం. యోగ్యులైన బిడ్డల తండ్రి చండపాలకు మెర్సీ గారి కలుగుగాక ఆజ్ఞాపించాం. మార్తం గారి రాజ్యంలో చేర్చుకున్నాను కొంత దుబారా కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తాం. అందరూ చనిపోయి కదా నేను కొందరు ఆచేస్తాను. దుబారా నవీన్ దీవించాం. నవీన్ కూడా తన కంపెనీ తనలో ఫ్లైట్ టికెట్ వెళ్ళడానికి ఇండియా రావడానికి ఒప్పందం ఇచ్చాను. నేను తల్లి కొందరా నేను ఎగ్గాడి పేచీలు చేస్తున్న హరితాన్ని దీవించాను. జన్మలో జాబ్ రాజేష్ గారు దీవించాడు. జత మీద చేతిలో క్రైస్తవం జరగడానికి ఒప్పందం ఇచ్చాను.
ఐదు పోయి బిజీ చేస్తున్నాం. అయినా తండ్రి కొందరు ఆచరిస్తున్నారు. వినాయక్ గారిని కూడా దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం. నీ కొందరు ఆచరిస్తున్నారు. బెంగళూరులో ట్రైనింగ్ అవుతున్న తండ్రి నేను బిషప్ చేస్తున్న తండ్రి. సౌజన్యాన్ని దీవించినాడు తండ్రి. నేను న్యూజిలాండ్ జాండాడు కుటుంబాన్ని దీవించినాం. అమెరికాలో సత్యప్రియాన్ని రాజచిత్రాన్ని తండ్రి. చాచగ కుటుంబాన్ని తండ్రి. నేను తండ్రి మోహన్ కుటుంబం తండ్రి. నేను హంగేరిలో తండ్రి. నేను కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. రుమేనియాలో ఉన్న తండ్రి శ్రీశ్రీ గారి కుమారుని నవీన్ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను చిట్టమ్మ గారు మనోడు సింగపూర్ భద్రపడుతున్నాను. నేను కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. దూరదేశాల్లో అవనస్తులు తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసం దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ప్రత్యేకంగా తండ్రి నేను దుబాయ్లో ఉన్న స్థితి వారి కుటుంబాన్ని తండ్రి నేను తండ్రి కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. నేను తండ్రి నేను హరిత పీజీ స్టడీస్ గొప్పగా జరిగించాను. నేను కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. నేను దుబాయ్లో పార్ట్నర్స్ గారి కుటుంబాన్ని తండ్రి వారి చేసిన జాబ్ ఉంది తండ్రి. నేను తండ్రి సాయి గారి కిషోర్ గారి ఎలీషా పాస్ గారి వారు చేస్తున్న పరిచయం దీవించాను. రమణ గారి కుమార్ గారిని ప్రసాద్ గారు చేస్తున్న జాబ్ ఇచ్చిన వారి కుటుంబాన్ని దీవించు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ప్రతి దంపతులు గర్భం కలుగాక నాకు జ్ఞాపకం. సురేష్ కుమార్ గారికి మంచి గృహం ఇచ్చాను. కొందరు ఆచరిస్తూ క్రైస్తవ గృహం తండ్రి. వెంకటనగర్ రత్నార్ గారు దీవించండి. కొందరు నా ప్రియాంక బుజ్జి గారికి కూడా గర్భం ఇచ్చి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను సోమయ్యకు ఇచ్చిన ఆరోగ్య వందలు ఆచరిస్తున్నాను తండ్రి. నేను కొందరు అన్నమల్లుడు కూడా విదేశీ వెళ్ళడానికి మార్గం సలాం చేయండి తండ్రి. రాహెలమ్మ రవి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. మంచి గృహం కట్టుకుంటారు. ధర్మం సమకూర్చారు. జీవితం యొక్క తండ్రి మనవడు తండ్రి జ్యోతిషామే 7 లక్షల రూపాయలు కట్టేస్తాడు. నేను ఒక రూపాయి తిరిగి అమౌంట్ అంతా రావడానికి పొందొచ్చాను. నేను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నేను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నీ కొందరు తండ్రి గారికి తోడుకోవడం వచ్చాను. వారి కుటుంబానికి కూడా రక్షణ ఇచ్చాడు. బాప్సర్ తీసుకుని కుటుంబం ఇచ్చాడు. అప్పరాజు గారి సుమారు గారు దీవించిన వారి బిడ్డలు దీవించిన బిడ్డలు జస్వంతి బాగాలేదంటున్నాను. మీరు అందరూ ఒకసారి పేకిదాం. మీరు సంచారం జస్వంతున్న పెద్ద బలహీతులు నిశ్చయం స్వస్థత కలుగుగాక విడుదల కలుగుగాక నాకు జ్ఞాపిస్తున్నాను. అజయ్ ప్రవీణ్ ఎవరు మాకు అంతా సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్ దీవించారు. కృష్ణ గారు అత్తగారు తండ్రి నేనా తల్లి తండ్రి కొందరాచరిస్తున్నాం తండ్రి. నేనా తల్లి కొందరాచరిస్తున్నాను తండ్రి. తల్లి ఎల్లమ్మ గారు కొన్ని ఆరోగ్యం ప్రకటిస్తున్నాం. మంచిగా ఆపరేషన్ జరిగింది అని కొందరాచరిస్తున్నాం. మనకి సార్ జస్వంతుడి బలం వచ్చి ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను అవకాశం ఆరోగ్యం తండ్రి. నేను ఆయన జిత్తమైతే పర్మనెంట్ జాబ్ ఇచ్చాను తండ్రి. ఏదో చిన్న ఉద్యోగం కాదు. 20,000 నెలకు 30,000 40,000 ఇస్తారు. జీతం ఉద్యోగం ఇచ్చారు. ప్రమీలు అక్కడ వచ్చి పర్మనెంట్ జాబ్ ఇచ్చుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను మాది గారు కుమార్తె సత్యనారాయణ గారు కుమార్తె కేతనాకు కూడా మంచి డిప్లొమాసీకి ఇచ్చాను. కొందరు నేను కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. కూడిన ప్రతి ఒక్కరిని తండ్రి సత్యసారి నలుగురు కుమార్తెలు కూడా రక్షణ ఇచ్చాను. ఆ కుటుంబాలు దీవించి రాజేష్ చేతి పని ప్రశ్నలు దీవించినాడు తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నేను పేరు పెట్టి దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను కొందరు ఆచరి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యూట్యూబ్లో ఫేస్బుక్లో వర్తమానం ఉంటున్నా నేను ప్రతి ఒక్కరిని దీవించి ఆశించి భాషను నడిపించాను. ప్రత్యేకంగా తండ్రి కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. నేను తండ్రి దూర ప్రాంతంలో దూరదేశాలు ఎంతో మంది అవకాశం ప్రయాసపడుతున్నారు తండ్రి. ఎవరు అవకాశం అందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. నేను చాలా మంది తండ్రి కథల్లో దీవించినాను. జగబ్ దాస్ కథల్లో దీవించినాను. నేను కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. నేను తండ్రి ఇంకా అవనస్తులు తండ్రి ఎంతో మంది ఉన్నారు తండ్రి అవనస్తులు తండ్రి. నేను వారందరూ దీవించు. వారి భవిష్యత్ జీవితం ద్వారా నీ నామని మహిమ తెచ్చుకుంటారు. మందిర విషయం కూడా అద్భుతకాలు జరిగించుకుని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. మన చెన్నపల్లి బర్త్డే కూడా ఘనంగా జరిగించండి కదా నేను మినిస్టర్ జాబ్ కూడా కట్టుకుంటాడని కుటుంబం ఇచ్చాను. చెన్నపాలకు రొంపుడు కట్టుకోవడానికి కూడా కుటుంబం ఇచ్చాను. నేను కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టి దీవించాను. ఏసిన తండ్రి మందిర విషయంలో అద్భుతకాలు జరిగి త్వరలో మందిరాలకి వెళ్ళి ఆరాధన చేయడానికి కూడా కుటుంబం ఇచ్చాను. ఏసిన అప్పటికి వచ్చినాం తండ్రి. ఆమె శక్తిమే ఇచ్చాను. రక్తమే ఇచ్చిన సప్పుడు కలుగుగాక. పరమతని దేవుని గ్రామయం కుమారుడే సృష్టించు ఆధునికర్తన పరిశుద్ధార్థులను చెప్పవాసం ఇక్కడ కూడిన మనకు దాటి సంఘపడినందరికీ ఈ వర్తమానం యూట్యూబ్లో ఫేస్బుక్లో ఉంటున్న వారు సకల పరిశుద్ధులకు ఇష్టం జనక మంత్రులకు వెళ్ళారు. ఇప్పుడు అందరూ ప్రభురాకడ ప్రయత్నం సాగత్రాక ఒక కార్డుకు సమర్పించుకుందాం. ఊరన్నా యేసుకు చాటే